బుక్స్ని చదివామనుకోండి నిద్ర వస్తుంది. అదే జీవితంలో మనుషులు నేర్పించిన లెసన్స్ని ఒక్కసారి మనం రివైజ్ చేసుకున్నాం అనుకోండి, మన నిద్ర వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నాకు చెప్పిండ్రు, నువ్వు బుక్ రీడింగ్ చేయి. బుక్ రీడింగ్ కన్నా మనుషులు నేర్పించిన లెసన్స్ని నేను రివైజ్ చేయడంలోనే ఉన్నా. ఆ లెసన్స్ అనేవి చాలా హర్టింగ్ ఉన్నాయి. ఎంత హర్టింగ్ ఉన్నాయంటే, మన ఓన్ ఫ్యామిలీ అనుకునే వాళ్ళే, మనతో రోజు ఉండేవాళ్ళే, లైక్ వాళ్ళకి అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ తెలియట్లేదు. ఎప్పుడు బాగుంటారో తెలియట్లేదు, ఎప్పుడు ఏది ఉంటారో తెలియట్లేదు. ఒకటే పర్సన్ నీడ్ ఉన్నప్పుడు ఒకలాగా, నీడ్ లేనప్పుడు ఒకలాగా చేంజ్ అవ్వడం ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే సేమ్ పర్సన్ సేమే ఉంటుంది కదా, వాళ్ళ మీద కన్సర్న్, ప్రేమ అన్నీ సేమే ఉంటాయి కదా. అవసరం ఉందంటే ఒకలాగా, అవసరం లేదంటే ఒకలాగా చేంజ్ చేయాలి అని ఎట్లా అనిపిస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకోసం చెప్తున్నా అంటే, వాళ్ళకి నీడ్ ఉందనుకోండి, నువ్వంత దేవత ఎవరు లేరు. నీడ్ లేదనుకోండి, నువ్వు వేస్ట్. నువ్వు ఊరికి ఇరిటేట్ చేస్తున్నావు, నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. యూ ఆర్ ద కల్ప్రిట్ తన లైఫ్కి. ఆలోచన.